శ్రీ గురుభ్యో నమః. మనం అమృతవాహిని నుండి శ్రీ రమణ భగవాన్ గారి సూక్తులను వింటున్నాము. జ్ఞానానికి భక్తి పంచదార లాంటిది. ఆ రెండింటిని విడదీసి చూడకండి. ఐన్స్టీను సత్యానికి భక్తుడు. ఏనాడో చేసిన పాడు కర్మ ఇప్పుడు ఎదురైంది అని అనుకోకు. ఇతరులను తిట్టిపోయకు. శాంతిని పోగొట్టుకోకు. రజోగుణంలో పడిపోకు. ఈశ్వరుని పాదాలు విడిచిపెట్టకు. నీవు ఏదిగా ఉన్నావో అదిగా ఉండడానికి భక్తి ఉపయోగపడుతుంది. భగవంతుని అది కావాలి ఇది కావాలని అడగవద్దు. ఆయనతో వ్యాపారం చేయకు. నీకేది మంచిదో ఆయనకు తెలుసు. ఆయన ఇచ్చింది వద్దు అనకు. ఆయన ఏది అనుగ్రహిస్తే అదే ప్రసాదంగా స్వీకరించు. అది శరణాగతి చెందిన వాని లక్షణము. అనుకూలమైన భార్య దొరకడం కంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాని కంటే సత్యాన్వేషకుడే అదృష్టవంతుడు. ఎందుకంటే అతను సత్యాన్వేషణ చేస్తున్నాడు, ఆ ప్రయాణంలో ఉన్నాడు. భక్తులందరూ సత్యాన్వేషకులు కారు. మాణిక్య వాచకర్లు నాకు శరీరం గుర్తుకు వస్తూ ఉంది. అలా ఉంటే నేను భక్తుడిని ఎలా అవుతాను అనేవారు. మనము మినప్పప్పు నానబెట్టి నానిన తర్వాత రుబ్బుతాము. అలాగే నామాన్ని చేయడం మొదలుపెట్టాక అది మీ హృదయంలో కరగాలి. ఒకరోజు నామం చేసి జ్ఞానం రాలేదేమిటి అని ఎదురు చూడకుండా చిరకాలం ప్రేమతో చేయాలి. భగవంతో ప్రేమ ఎలా ఉండాలి అంటే, నీవే ఉన్నావు నేను లేను అనాలి. నీ మనస్సుకు ఇంద్రియాలకు ఆ వాసుదేవుడు తప్ప మరేమీ కనబడకూడదు. వాడే నిజమైన భక్తుడు. అదే యోగంగా మారిపోతుంది. అటుకులను పాలల్లో నానబెడతాము. అలాగే వాసుదేవుణ్ణి నీ మనసులో నానబెట్టాలి. వివేకానందుడు అమెరికా వెళ్ళొచ్చాక వివేకానందుడు పెద్దవాడు అని లాటు అనే భక్తుడు దూరంగా ఉండేవాడు. వివేకానందుడు అతనితో, నీవు నా లాటువు, నేను నీ నరేష్ని, నాకు దూరంగా ఎందుకుంటున్నావు అన్నారు. ఈ ప్రేమను మనం భరించలేము. మాయలో అంటే అవినయం వస్తుంది. సత్యం నుండి దూరం చేసేది కామము. శివుని సమీపానికి రావాలంటే ప్రేమ కావాలి అన్నారు శంకరులు. మనుషుల ప్రేమలు నిత్యంగా ఉండవు. నిజమైన ప్రేమ దివ్య ప్రేమ. అలౌకికమైన ప్రేమ చనిపోయే వరకు ఉంటుంది. భగవంతుని పట్ల భక్తిగా ఉండడం వలన భావశుద్ధి కలుగుతుంది. రామకృష్ణుడు కాముకుడికి కామం మీద ఎంత ఇష్టం ఉంటుందో, లోభికి లోభిత్వం మీద ఎంత ఇష్టం ఉంటుందో, అలాగే భగవంతుని మీద భక్తునకు అంత విశ్వాసం ఉంటే భగవంతుడు వ్యక్తమవుతాడు అన్నారు. లోపల వికారం లేకపోతే దేని మీద వికారం ఉండదు. భక్తి లేని జ్ఞానం పొడిగా ఉంటుంది. భయం ఉన్న చోటికి దుఃఖం పరిగెత్తుకుంటూ వస్తుంది. గీతలో ఎవరు ఇతరులను చూసి భయపడరో వారు నిజ భక్తులు. శ్రీనివాస శాస్త్రి గారు చెన్నైలో రామాయణం గురించి 1 గంట చెబుతానని అరగంట మాట్లాడి చెప్పలేక వెళ్ళిపోయారు. ఆ భక్తి మనకి ఎక్కడిది? నిజభక్తుడు భగవంతుణ్ణి సద్బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటాడు. రామనామము లక్ష్మీప్రదమైంది. ఉచ్చరించడము తేలిక. ఆ నామం మన రక్తంలో భాగమైపోవాలి. తుకారాము ఈ సృష్టిలో ధనం వల్ల కానీ మరి ఏ ఇతర ప్రకృతి పదార్థాల వల్ల కానీ తరింపగలమా? ఒక్క భక్తి వల్ల తప్పించి అన్నారు. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.